ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు నన్ను అందరిలాంటి పోలీస్ ఆఫీసర్ని అనుకుంటున్నావేమో. వైజయంతి అంటే ఏంటో గతంలో నేను పనిచేసిన పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడుగు. నేనేంటో అని తెలుస్తుంది. సరే, నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారు కాబట్టి కోర్టుకు తీసుకువెళ్ళండి మేడం. అక్కడైనా నేరం ఎవరు చేశారు అన్నది రుజువు అవుతుంది కదా. అంతేకాని ఇక్కడ ఇలా అందరి ముందు హింసించకూడదు. నువ్వు చెప్పినట్టు నేను వినాలా ఏంటి? నేను చెప్పినట్టు నువ్వు వింటానంటే చెప్పు. అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. ఏం చేయాలి మేడం? షూలేస్ కట్టు. మేడం ఏంటిది? నేను ఒక పోలీస్ ఆఫీసర్ని. స్టాప్ ఇట్! ఎప్పుడు నువ్వు పోలీస్ ఆఫీసర్వి కాదు, క్రిమినల్వి. నేను చెప్పినట్టు వింటే మర్యాదగా ఉంటుంది, లేదంటే నా గురించి నీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. నేను కట్టను మేడం. చూసావా, నిన్ను ఎంత శిక్షించినా ఇంకా పొగరు తగ్గలేదు. అడ్డంగా ఈ కేసులో బుక్ అయ్యావు. నిన్ను ఇంకా ఇంకా టార్చర్ పెడతాను. పెద్ద పెద్ద గోల్డ్ స్మగ్లింగే కాదు, మాదక ద్రవ్యాలు కూడా స్మగ్లింగ్ చేస్తావని కేసు రాసేస్తాను. నువ్వు జీవితాంతం సంతోషానికి సుఖానికి దూరమై జైల్లో పెట్టే చిప్పకూడు తినలేక, నిన్ను ఆదరించేవాళ్లు లేక నరకం అనుభవిస్తావు. చివరికి నీ చావు కూడా జైల్లోనే ముగుస్తుంది. మీరు ఏం చేసినా షూ లేస్ మాత్రం కట్టను మేడం. చెయ్యవు, చెయ్యవు. మేడం, ఏం చేస్తున్నారు మేడం? నా ఈగో సాటిస్ఫై అవ్వడం కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఏ రైటర్, రాయవయ్యా. గోల్డ్ స్మగ్లింగ్ కోసం ఎంక్వైరీ చేస్తుంటే ఏసీపీ గారి మీద చెయ్యి చేసుకుని ఏసీపీ గారి గన్ను తీసుకుని షూట్ చేసి చంపేసిందని ఎఫ్ఐఆర్ రాయ్. మేడం మేడం మేడం, దయచేసి అంత పని చేయకండి మేడం. శివపార్వతి మేడం ఇప్పటికే చాలా పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు. అయితే నేను చెప్పినట్టు చెయ్యమని చెప్పు. మేడం, ఇప్పటికే గొడవలు ఎక్కువ అవుతున్నాయి మేడం. నా మాట విని ఆ షూలేస్ ఏదో కట్టేసేయండి మేడం. కట్టవా? 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 సరే అయితే నీ మీదే కాదు, రేపు నీ వాళ్ళందరి మీద ఇలాంటి ప్రయోగమే చెయ్యాల్సి వస్తుంది. ఆలోచించుకో.
నాతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. బావా, బస్తీ ఇదే బావా. ఆవిడ చెప్పినట్టు రామాలయం కూడా ఇక్కడే ఉంది. ఏదో పేరు చెప్పింది బావా. మారెప్ప. ఆ, కరెక్ట్ బావా, మారెప్ప. అనా, ఇక్కడ మారెపిల్ల ఎక్కడ? ఇంతకీ మీరెవరు? పో. మారెప్పని కలవడానికి వేరే ఊరు నుంచి వచ్చాం. ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళం. ఇలాగే ముందుకు వెళ్ళండి, 3వ ఇల్లు కాంపౌండ్ ఉంటుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తిరగాల? లేదు, అదే వాడిల్లు. బావా, పద మనం వెళ్దాం. ఏంటయ్యా, ఈతకల్లు కావాలా తాటికల్లు కావాలా? అయ్యో, మేము దాని గురించి రాలేదండి. ఇందాక పోస్టర్ గురించి ఫోన్ చేశారు కదా, అదేనండి. శ్రద్ధాంజలి అని మీ ఆయన ఫోటో పెట్టారని ఫోన్ చేశారు కదా. మీరా? అవునండి, మీ ఆయన కోసం వచ్చాం. ఒకసారి పిలుస్తారా? ఏమయ్యా, ఫోటో వేయిస్తున్నారు, అది కూడా సావు ఫోటో. ఎవరు సచ్చారో ఎవరు బతికారో చూసుకోబల్లా. ఎవరు చేస్తారో ఇప్పుడు తెలుస్తుంది. ఏంటి? అయ్యో, అప్పుడు చూసుకోలేదండి. ఇప్పుడు ఆయన్ని చూసి క్షమాపణ చెప్పి వెళ్ళిపోదామని ఇక్కడికి వచ్చాం. ఫోటో వేయించాడని మీ మీద సానా కోపంగా ఉండాడు. ఇప్పుడు గనక మీ మొహాలు చూశాడంటే మూతిపళ్ళు రాలగొడతాడు. జాగ్రత్తగా మాట్లాడండి.